రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, ఎవరు ఈ యేసు? హూ ఇస్ దిస్ జీసస్? అంటే చాలామంది ప్రభువుని ఎరగని వారు కూడా ఉన్నారు కాబట్టి ప్రభువుని గురించి తెలపడం మా బాధ్యత. మరి యేసు గురించి ఎన్నో కార్యాలు మీరు వింటూ ఉంటారు. యేసును గురించి మీరు విస్తారంగా తెలుసుకోవాలంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల ద్వారా యేసు ప్రభు యొక్క మరి గొప్పతనాన్ని, మహిమను, మరి ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఆయన మానవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి నరవతారిగా ఈ లోకానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మరి ఆయన అనేకమైన అద్భుతాలను, సూచక్రియలను, మహిమ కార్యాలను చేసినాడు. యేసు ప్రభు చేసిన కార్యాలు ఎవరికి వర్ణించే తరము కాదు. యోహాను తన ప్రియ శిష్యుడు, రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడు, 12 మందిలో యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఆయన తన సువార్త పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు, యేసు చేసిన కార్యాలన్నీ రాయడానికి ఎవరికి తరం కాదని. 21 యోహాను 21వ అధ్యాయం 25వ వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. లోకం చాలదట, భూలోకం చాలదట యేసు చేసిన కార్యం. మరి నా జీవితంలో నేను అనేక సంవత్సరాలు ఒక నాస్తికురాలుగా ఉండినాను. యవన దశ అంతా కూడా అలాగే మరి నాస్తికత్వంలో గడిపినాను. కాలేజ్ డేస్లో దేవుడే లేడు, మరి ఒక గొప్ప కాపరి కడుపులో పుట్టి కూడా సాతానుడు నన్ను మృంగ చూసినాడు. అయితే దేవుడు లేడు, ఇదంతా మిథ్య అని మరి ఉన్న పుస్తకాలన్నీ బైబిల్ తప్ప అన్ని పుస్తకాలు చదివినా. కానీ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ట్రూత్, ఐ వాజ్ ఎ సీకర్, ఐ వాజ్ ఎ లర్నర్. అంటే నా సమయం అంతా కూడా వ్యర్థంగా పుస్తకాలు చదవడంలో గడిపినాను. ఆ పుస్తకం, ఈ పుస్తకం. ఐ వాజ్ సీకింగ్ ద ట్రూత్. ఫైనలీ నా తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మరి నన్ను రక్షణ మార్గంలో నడిపించినాడు. మీకు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకవేళ నేను ఇంకా అలాగే రక్షణ లేకుండా ఎప్పుడో నశించిపోయేదాన్ని. ఐ వాజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్ ఇన్ మై కాలేజ్ డేస్. అంటే ఎవరికి అందనంత వేగంగా ఉండింది నా జీవితం. తల్లిదండ్రులు కూడా విసిగిపోయినారు, మా అన్నలు విసిగిపోయినారు, మా అక్క చాలా బాధపడేది. అంటే ఇలాగ ఒక నెత్తి నొప్పిగా ఉండినాను నేను. మా కుటుంబంకు ఒక హెడేక్గా మారిపోయినాను. నన్ను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన అన్నాడు, దేవుడు లేడని అంటున్నావు కాబట్టి మా కుటుంబంలో నువ్వు ఉండడానికి వీలు లేదు. మేము దేవుని కొరకు సమస్తం వదిలిపెట్టి ఈ తెలుగు గడ్డ మీదకి వచ్చినాం. మరి మా కడుపులో పుట్టి నువ్వు దేవుడు లేడంటే నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పి బంధువుల ఇంట్లో నన్ను పెట్టినారు కేరళలో. కానీ మరి దేవుని అపారమైన ప్రేమ నాకు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. అయితే మరి ఎందుకు అలాగ నన్ను పంపించేసినారు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఒకవేళ తల్లి మరిచినను, తండ్రి విడిచినను, దేవుడు నిన్ను చేరదీస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం దేవుని ప్రేమ గురించి వివరిస్తాం, పాట పాడతాం, కానీ అనుభవిస్తే దాని రుచి ఎంత ఉంటుంది అని అనిపించింది. ప్రేమ లేకుండా కాదు, మా తల్లిదండ్రులు చాలా ప్రేమించినారు. అతిగా ప్రేమించి నేను అలాగ దారి తప్పినానేమో అని వాళ్ళు బాధపడేది. కానీ
మరి వాళ్ళ ప్రయాసం కానీ వారి కన్నీళ్ళు కానీ వ్యర్థం కాలేదు. అది నాకు చాలా సంతోషం. దేవుడు నన్ను దెబ్బగొట్టి అనేకమైన బాధలు నాకు కలిగించి నన్ను మెత్తగా చేసి తర్వాత ఆయన తట్టు చూడడానికి దేవుడు నన్ను పట్టుకున్నాడు. అందుకొరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ గొప్ప మార్పు నా జీవితంలో కలిగింది కేవలం యేసు ప్రభు ద్వారా. దేవుని స్తోత్రం. ఓన్లీ జీసస్ కుడ్ చేంజ్. అంటే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి కూడా నాకు నాలుక చాలదు, ఎందుకంటే అనుభవించి తెలుసుకున్నాను. ఈరోజు యేసు ప్రభుని గురించి మీకు ఇంకా తెలియదంటే నేను చెప్పే కొన్ని మాటలు మీరు వినాలని బహుభారంతో మీ ముందు నేను నిలబడినాను. యేసును కనుగొన్న తర్వాత మై సర్చ్ స్టాప్ దేర్. నేను ఏదైతే వెతుకుతున్నానో, ఏవేవైతే నేను ఆకాంక్షిస్తున్నానో, నా యొక్క జీవితంలో నేను అది కనుక్కోవాలి ఇది కనుక్కోవాలి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా జీవితంలో ప్రవేశించినాడో నా యొక్క వెతుకులాట ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునాక నా ఆత్మకు తృప్తి కలిగింది. నేను అడుగుకునేది ఎప్పుడు, నేను ఒక పాస్టర్ కడుపులో పుట్టినందుకు నేను క్రైస్తవురాలు కావాలన్నా? అలాగొద్దు. అలాగంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, నశించిపోతున్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా నశిస్తానని అలాగ చాలా మొండిగా ప్రవర్తించిన నన్ను యేసు ప్రభు మాత్రమే నన్ను మార్చగలిగినాడు. దేవునికి స్తోత్రం. ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ చేంజ్ మై లైఫ్ వాజ్ నన్ అదర్ దాన్ జీసస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభుని ఏ విధంగా నేను మరి నా జీవితంలోకి అనుమతించినానో అప్పటి నుండి నా స్వభావం మారిపోయింది. నా వెతుకులాట మరి ముగించింది. నేను ఏవేవో కావాలని ఆశించినాను, అక్కడంతా కూడా ఒక ఫుల్ స్టాప్ వచ్చింది. మరి నాకు ఆత్మకు శాంతి కలిగింది. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు చెప్పిన మాటలు నన్ను ఆకర్షించింది. ఎన్నో పుస్తకాలు చదివినాను, అది కూడా మతపరంగా చదివేదాన్ని, ఎందుకంటే ఫిలాసఫీ బుక్స్ ఎక్కువ చదివేదాన్ని. ఎవరు సత్యం చెప్తున్నారు? బుద్ధుడు రాసిన పుస్తకం చదివినాను, ఖురాన్ కూడా ఇంగ్లీష్లో తెచ్చుకొని చదివినాను, రామాయణం అవన్నీ చదివినాను. నాకు ఎక్కడ మరి దొరుకుతుంది ఈ యొక్క సీకింగ్, అంటే ఈ లెర్నింగ్, ఈ సత్యాన్ని నేను ఏ విధంగా తెలుసుకోవాలన్నప్పుడు చివరికి పరిశుద్ధ గ్రంథం మాత్రం వదిలిపెట్టి అన్ని చదివినాను. కానీ ఎప్పుడైతే దేవుడు నా దృష్టి ఆయన ప్రశస్తమైన మాటల మీదకి నా దృష్టి మరలిందో, మరి ప్రార్థనల ద్వారా సాధ్యమైంది. తల్లిదండ్రులు కుటుంబం ప్రార్థించినారు నా కొరకు. అప్పుడు దేవుడు నా జీవితంలో ఒక దెబ్బ తగిలింది. ఏంటంటే వివాహం చేసుకున్నాను, ఇంకా నాకే కొదవలేదు. మరి మా వారు ఎయిర్ ఇండియాలో పనిచేసినారు, ఇంకా ఎగురొచ్చు, రెక్కలు కొట్టుకొని బూదిగంతాల వరకు ఎగరడానికి, ఎంజాయ్ చేయడానికి ఫ్రీ టికెట్. ఇక నా జీవితం హద్దులేని జీవితంగా మారిపోతుందని అనుకున్నాను. ఎవరు నన్ను ఆపలేరు అనుకున్నాను. కానీ దేవుడు మరి నన్ను దర్శించినాడు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు తట్టు నేను తిరగడానికి కారణము నా ప్రప్రదమైన కుమార్తె. ఆమె పేరు తారా చెరియన్ అని పెట్టుకున్నాను, ఎందుకంటే తారా అంటే నక్షత్రం. ఇంకా ఈ బిడ్డ అంత బ్యూటిఫుల్ గర్ల్ ఇంకా లోకంలో లేదని అనుకున్నాను, చాలా గర్వించినాను. కానీ దేవుడు ఆ ప్రప్రదమైన కుమార్తెను తీసివేసినాడు, లోకం నుండి తీసివేసినాడు. 4 సంవత్సరాలు పెంచి బొమ్మలాగా పెంచుకున్నాను, కానీ ఒక్క దెబ్బతో మరి పాప నా నుండి దూరం అయిపోయింది. అప్పుడు ఒకవేళ మైండ్ పాడవుతుందా, నేను పిచ్చిదాన్ని అయిపోతానా, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువగా నా పాపను ప్రేమించినాను. నా కంటికి చాలా ఇంపైనది దేవుడు ఒక్క దెబ్బతో తీసేసినప్పుడు నేను సెట్ అయినాను. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో కూడా దెబ్బలు పడుతుంటే మీరు తెలుసుకోవాలి, మీ తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చున్నారా లేదా అని స్వపరీక్ష చేసుకోవాలి. బికాజ్ తండ్రి శిక్షించని కుమారుడెవరు? తండ్రి ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడు. అలాగే నా జీవితంలో జరిగింది. అప్పుడు నేను దేవుని మరి సన్నిధి అనుభవించినాను, ప్రార్థన చేసినాను. 7 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి కన్నీళ్లు గార్చినాను పోయిన బిడ్డ కొరకు. దేవుడు అన్యాయస్తుడు కాడు, నాకు మరీ 3 సంతానాన్ని దేవుడు ఇచ్చినాడు. మరి 7 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు అనేకమైన సత్యాలు నేను తెలుసుకోగలిగినాను. మరి యేసు ప్రభు తట్టు నేను ఎందుకు ఆకర్షింపబడినానంటే, సమ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్ విచ్ చేంజ్డ్ మై లైఫ్. ఒకటి, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అన్నాడు. ఈ మాట ఎవరు పలకడం ఎక్కడ నేను చదవలేదు, వినలేదు. ఎవరు ఈ యేసు అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. హూ ఇస్ దిస్ జీసస్? ఐ వాంట్ టు డిస్క్రైబ్ ద జీసస్ హూ సేవ్డ్ మై లైఫ్, హూ అపియర్డ్ టు మీ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై హార్ట్. నా జీవితాన్ని, నా గురి గమ్యాన్ని మార్చేసి మరి ఈరోజు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మీ ముందు నిలబడుతున్నానంటే అది కేవలం యేసు ప్రభు యొక్క గొప్ప మహిమ అని చెప్పగలను. దేవుని స్తోత్రం. ఇది అసాధ్యంగా ఉండేది.
అసాధ్యంగా ఉండేది. మా కుటుంబం నా గురించి తలనొప్పి, నన్ను మరి ఎప్పుడు ఈ బిడ్డ వివాహం చేసుకొని మా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందా అనుకున్నారు. అయితే మరి వివాహమైన వ్యక్తి చాలా ఉన్నవారు వాళ్ళు. అయితే అప్పుడు కూడా నేను అనుకున్నాను, ఇంక అయిపోయింది, నా జీవితంలో తృప్తి అయింది. ఈ దెబ్బ ద్వారా నా కుమార్తెను దేవుడు తీసేసినప్పుడు నేను దేవుని తట్టు తిరగాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. మరి అప్పుడు 7 సంవత్సరాల ప్రార్థన ద్వారా దేవుడు నాకు మరి నశించే వారి గురించి భారం ఇచ్చి, ఆత్మల భారం ఇచ్చి, నాకు రక్షణ ఇచ్చి, మరి ఈ విధంగా గొప్ప పరిచర్య ఇచ్చి మిమ్మల్ని అందరం చూస్తుంటే అసలు ఎంత సంతోషమో నాకు. అంటే దేవుని చిత్తం నెరవేర్చినందుకు దేవుడు నన్ను ఎంతో దీవించినాడు. దేవునికి స్తోత్రం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అంటే ఏ ఆహారము ఈ లోక విధంగా మనము భుజించిన తృప్తి ఉండదు, కానీ యేసు ప్రభు ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఎన్ని పుస్తకాలు చదివినా మరి నాకు తృప్తి లేకుండేది, ఎన్నెన్నో చదివినా కానీ నాకు తృప్తి లేకుండేది. కానీ పరిశుద్ధ గ్రంథము నేను పఠించినప్పుడు నా ఆకలి, నా దప్పిక తీరిందని చెప్పాలి. మరొకటిది, యేసు ప్రభు మాత్రమే అన్నాడు ఈ మాట. ఇంకో మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. అంటే యేసు ప్రభును మించిన వెలుగు ఈ లోకంలో లేదని నేను గ్రహించినాను. ఆయనే అన్నాడు, నేను లోకమునకు వెలుగని. ఎవరని లేదు. యూనిక్ స్టేట్మెంట్స్ ఆఫ్ జీసస్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచుకుంటాడన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చప్పట్లు కొట్టండి దేవునికి. దేవుని స్తోత్రం. ఇంకోటి, యేసు ప్రభు ఎప్పుడు కూడా స్వార్థమైన పలుకులు పలకలేదు. నేనే విధంగా లోకానికి వెలుగై ఉన్నానో మిమ్మల్ని కూడా లోకానికి వెలుగుగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. యాజ్ హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, జీసస్ సెడ్ యు ఆర్ ఆల్సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే దాంట్లో స్వార్థం లేదు కదా. తన పిల్లలమైన మనం కూడా అలాగే లోకానికి వెలుగుగా ఉండాలని నియమించినాడు కదా. అలాగే ఇంకోటి చూసినప్పుడు ఒక మాట, మరి నేను చేసిన కార్యముల కంటే నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకా అధికమైన కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎవరు మాట్లాడని మాటలు యేసు ప్రభు మాట్లాడిన అది నన్ను చాలా ఆకట్టుకుంది. ఐఎమ్ ద డోర్ అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేను గొర్రెలు పోవు ద్వారం అంటాడు. అది కూడా చాలా యూనిక్ స్టేట్మెంట్. ఎవరి పేరు ఉంటుంది? తలుపు అని, ద్వారం అని. లోకంలో ఎవరికి లేని పేర్లు యేసు ప్రభువుకు ఉంది. అది కూడా నన్ను చాలా ఆకట్టుకుంది. ఆయన ద గుడ్ షెపర్డ్ అన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10:11లోను మరి 14లోని మాటలు చూస్తారు. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలకు కొరకు తన ప్రాణము పెడతాడు. తర్వాత మరి ఏ మానవుడు పలకని మాట, పునరుద్ధానము నేనే, జీవము నేనే. అది ఎవరు పలకలేదు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పునరుద్ధానం నేనే, జీవము నేనే. అలాగే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునని యోహాను సువార్త 14:6లో మనం చూస్తున్నాం. అంటే నేనే మార్గం అంటే ఇంకొక మార్గం లేదనే కదా. నేనే సత్యం అంటే ఇంకెక్కడ ఈ సత్యం దొరకదనే కదా. నేనే జీవాన్ని అంటే మరి యేసులో జీవం ఉన్నదనే కదా. మరి ఇవన్నీ కూడా నేను అనుభవం ద్వారా తెలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన దాన్ని, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న ఆశలన్నీ వదులుకొని దేవుని తట్టు తిరగడం అయింది. ఇట్ వాజ్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు ట్రాన్స్ఫార్మ్ మీ. ఓన్లీ జీసస్ కుడ్ ట్రాన్స్ఫార్మ్ మీ. యేసు ప్రభు మాత్రమే నా జీవితంలో సంధించి నన్ను నూతన సృష్టిగా మార్చగలిగినాడు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తునితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడులా వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము నూతనమాయ. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా ఇలా నెరవేరడం నేను చూసినాను. మరి ఇంకోటి, యోహాను సువార్త 15:1లో నిజమైన ద్రాక్షావల్లిని నేనే అన్నాడు. అది కూడా నన్ను చాలా ఆకట్టుంది. ఈ ద్రాక్షావల్లిలో తీగగా నేనుంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన మాట వింటే నేను కూడా బహుగా ఫలిస్తాననే గొప్ప రహస్యం తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. బహుగా ఫలించడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఒంటరితనంతో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను ఫలించే ద్రాక్షావల్లిగా మార్చగలడు. దేవుని స్తోత్రం. యోసేపు ఫలించని కొమ్మ. మరి తర్వాత నన్ను చాలా ఆకర్షించింది పరిశుద్ధ గ్రంథం. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద బైబిల్. హల్లెలూయా. దివ్య గ్రంథము, శ్రేష్టమైన గ్రంథం, సత్యములతో కూడిన గ్రంథం. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నమ్ముకొని ఇంతవరకు ఎవరు చెడిపోలేదు, పడిపోలేదు. ఇది నీకు దిక్సూచిగా ఉంటుంది. నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. మరి ఇలాగూ దేవుని మాటలతో నేను సంధింపబడినాను. మరి యేసు ప్రభువును అంగీకరించి తన దాసురాలిగా తన మాట విని
తన చిత్త ప్రకారం జీవించడానికి అనేకమైన మలుపులు నా జీవితం కలిగింది. కొన్ని రాసినాను, నన్ను మలిచిన నా దేవుడని సాక్ష్యం పుస్తకం స్టాల్లో ఉంటుంది, మీకు ఒకవేళ చదవాలంటే చదవచ్చు. దాంట్లో కొన్ని అనుభవాలు రాసినాను, బట్ అది రాయడానికి కూడా వీలు కాదు, అన్ని కార్యాలు దేవుడు నా జీవితంలో చేసినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. యేసు ప్రభువును విశ్వసించిన వారికి నిత్య జీవం ఉన్నదని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండు. ఈ మాట కూడా నాకు గుండెకు కొట్టినట్టు అనిపించింది. కుమారుడెవరు? యేసుక్రీస్తు. ఈ యేసు ఎవరు అనే వర్తమానం మీరు వింటున్నారు. హూ ఇస్ దిస్ జీసస్? ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, వాజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. అంటే 100% దైవత్వం గలవాడు, ఆయన 100% మానవత్వం కలిగి ఈ లోకంలో నరావతారిగా వచ్చినాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చినాడు. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు మరి దేవునికి విధేయత చూపుతున్నాడు, అతడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. యోహాను సువార్త 3:16లో ఇలాగ రాస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఎవరు అనుగ్రహించినారు? యేసు ప్రభువును మనకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని. అద్వితీయం అంటే నెక్స్ట్ టు నన్. హీ హ్యాడ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ బిగాటన్ సన్. ఆయనను మనల్ని ఎంతో ప్రేమించి మనకు రక్షకునిగా ఈ లోకానికి యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు పంపినాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ నశింపడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు మరణము రుచి చూడాడు. మరణం లేదు, ఆత్మ మరణం లేదు. చూడండి, నిత్య జీవానికి మనం వారసులైపోతున్నాం. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. జీవము జీవము జీవం అనే మాట మరి నా గుండెకు చాలా హత్తుకున్నది. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతున్నాడు, ఇటర్నల్ లైఫ్. లేకుంటే 2 మరణాలంటే ఒక వ్యక్తికి 2 మరణాలు సంభవిస్తుంది యేసును విశ్వసించకుంటే, శారీరక మరణం, ఆత్మ మరణం. అంటే విధేయత చూపని వానికి నిత్య మరణం అని ఇప్పుడు చదివినాం కదా. కాబట్టి యేసు ప్రభువును అంగీకరించిన వారు మరణానికి కూడా భయపడరు. వారు హృదయంలో గట్టి నమ్మకం గలవారు కాబట్టి వారు జీవించిన ప్రభు కొరకే జీవిస్తారు, మరణించిన ప్రభు కొరకే మరణిస్తారు. మరి సౌలంతటి వాడు రూపాంతరం పొందినాడు కదా, యేసు దర్శనం చేత మారిపోయినాడు కదా. ఆ సౌలు పౌలుగా మారినప్పుడే తన జీవితంలో ఎంత మార్పు, పాతవి ఎంత గతించిపోయింది. పూర్వం నేను హింసకుడను, దూషకుడను, మరి సంఘాన్ని పాడు చేసిన వాడను. కానీ యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నన్ను నమ్మి నాకు గొప్ప పరిచర్య అనుగ్రహించినాడు. పాపుల్లో నేను ప్రధానుడను, ఆయనను దేవుడు నన్ను అపోస్తుల మరి ప్రధానిగా నన్ను చేసినాడు, భక్త కోటికి నన్ను అపోస్తులుగా చేసినాడని ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన రాసిన లేఖనాలు కానీ, ఆయన పడిన శ్రమలు కానీ లోకంలో ఏ భక్తులు కూడా పడలేదు. చివరికి తన జీవితాన్ని పానార్పణగా అర్పించుకున్నాడు. శిరచ్ఛేదనం కలిగింది పౌలుకు. అంటే చూడండి ఏమంటున్నాడు, ఈ జీవితంలో మన యేసు ప్రభు సరిపోయినవాడు, బ్రతకడానికి సరిపోయినవాడు, మరణించడానికి కూడా సరిపోయినవాడు, జీవించడానికి సరిపోయినవాడు. మరణం అన్నప్పుడు విశ్వాసికి మరణం కేవలం ఈ శరీరం. రాసింది వాక్యంలో, మన్నైనది ఎక్కడికి పోతుందట? మట్టికి. కానీ ఆత్మ చాలా విలువైంది, దీనికి చావు లేదు. నథింగ్ క్యాన్ డిస్ట్రాయ్ ద సోల్. అది పరలోకానికన్నా వెళ్ళాలి, నిత్య జీవానికి, లేక నిత్య నరకంలోనికన్నా వెళ్ళాలి. యేసు ప్రభు మనకు మార్గమై ఉన్నాడు. అందుకే యేసు ప్రభుని గురించి మీరు వింటారు, ఆయన సర్వలోక రక్షణార్థము తన ప్రాణము అప్పగించడానికి ఈ లోకానికి వచ్చినాడనే సంగతి మర్చిపోకూడదు. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు? ఈ యేసు ఎవరు? ఈ యేసు తండ్రి ఒక చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరణము పొందినంతగా విధేయత చూపినాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి పౌలు ఏమంటున్నాడు యేసు ప్రభుని గురించి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? చాలామంది విదేశాలకు వెళ్తారు. ఎందుకు వెళ్తున్నా విదేశాలు అంటే ఆత్మల భారంతో కాదు, అక్కడ ఏదైనా డబ్బు సంపాదించడానికి వెళ్తారు. వాళ్ళు మరి దేవునికి ఇష్టమైన సంగతి చేయడం లేదు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంట. సేవ చేసేవాళ్ళు దేవునికి యుక్తమైన సేవ చేయాలి. మనుషుడు నీ పై రూపాన్ని చూస్తున్నాడు, నీ హృదయము అంతరంగము దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఒక పని చేసినప్పుడు మ్యాన్ సీజ్ యువర్ డీడ్స్, బట్ గాడ్ సీజ్ యువర్ ఇంటెన్షన్. విత్ వాట్ ఇంటెన్షన్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్. అందుకే దేవుని దగ్గర నటన చెల్లదు. కాబట్టి నీ హృదయము రూపాంతరపడాలి. 40 రోజుల్లో యేసు రక్తం చేత నా హృదయాన్ని, నా చిత్తాన్ని, ఎందుకొరకు నువ్వు సేవ చేస్తున్నావు, ఎందుకొరకు విశ్వాసిగా మారినావు, ఎందుకొరకు ఈ క్రైస్తవ జీవితం, అదే నువ్వు మారాలి. వేషధారణ ఉంటే తొలగించుకోవాలి. మన మనుషుల కొరకు కాదు. ఎప్పుడైతే వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, వీ బికమ్ పర్ఫెక్ట్ ఈవెన్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్. నువ్వు దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. యు లుక్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్ ఆల్సో. కాబట్టి మన మనసు మారాలి. అసలు ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని అంటున్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడని అంటున్నాడు. ఐఎమ్ ద చీఫ్ అమంగ్ ద సిన్నర్స్, బట్ జీసస్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. ఐ బికేమ్ చీఫ్ అమంగ్ ద అపోస్తల్స్. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మతం స్థాపించడానికి ఈ లోకంలో రాలేదు. ఈజ్ అగెన్స్ట్ రిలీజియస్ కన్వర్జన్. ఆ సత్యం కూడా దేవుడు నాతో మాట్లాడినాడు. ఎందుకంటే యేసు ప్రభు జీవితాలు మారుస్తాడు, హృదయాన్ని మార్పిడి చేస్తాడు. నీ మతాన్ని మార్చడం కాదు ఆయన పని. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వేషధారులను ఖండిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 23:15. మాథ్యూ 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేది. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేయదు. చూడండి ఎంత ఖచ్చితంగా, ఎంత క్లారిటీతోటి గద్దిస్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు అంటేనే సత్యం కదా. ఈజ్ కాల్డ్ ద ట్రూత్. లోకంలో ఎవరికి లేని పేరు అది. సత్యం అని పేరు పెట్టుకుంటారు చాలామంది. పలికేదంతా నోరు తెరిస్తే అబద్ధమే. అలా కాదు, నీ పేరు కాదు, నీ ప్రవర్తన నీ పేరుకు సాక్ష్యం వహిస్తుంది. ఈయన పేరు సత్యం, ఈయనలో అబద్ధం లేదు, ఏ చెడుతనం లేదు, ఏ చీకటి లేదు. మరి యేసు చెప్పిన మాట మత మార్పిడి కాదు, మనుషులను మార్చడానికి నువ్వు పని చేయాలి. ఇక్కడ చూడండి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు ఎంత ప్రయాసపడుతున్నారు. అది దేవునికి ఇష్టమైంది కాదు కదా. మీరు సముద్రమును భూమిని చుట్టి వస్తున్నారు. ఒకడు నీ మతంలో కలిసిన తర్వాత వాడిని 2 అంతలు నరకపాత్రునిగా మార్చేస్తున్నారు. ఎందుకంటే మీకు మాదిరి లేని జీవితాలు ఉన్నాయి. మీరు మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనసు కావాలి. ఇది జీవితాంతం ఉన్న వర్క్, హోంవర్క్ మనది. అంటే అన్నీ ముగించినాను, నేను పరిపూర్ణని చెప్పలేము ఎవరు. ఎవరు కీప్ ఆన్ వర్కింగ్, కీప్ ఆన్ స్ట్రైవింగ్. పరిపూర్ణకు మనం సాగిపోవాలి. యేసు గాయాలను పాపం చేసి తిరిగి మరీ రెచ్చగొట్టొద్దని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. కీపింగ్ ఆన్ డిసొబోయింగ్ గాడ్స్ వర్డ్. అంటే రక్షణ పొందినాము, రక్షణ పొందిన తర్వాత మాకు కృప ఉన్నది కాబట్టి ఎరిగి పాపం చేస్తాం. తెలిసి దేవునికి అవిధేయులైతం అంటే వారి జీవితం నరకపాలే అవుతుంది. కృప ఉన్నదని పాపం విస్తరించుట దేవుని చిత్తము కాదు. కాబట్టి ఇవన్నీ సత్యాలు తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది మన జీవితం. యేసు ప్రభు చూపిన మాదిరి, యేసు ప్రభు యొక్క స్వభావము తిలకించడానికి, ధ్యానించడానికి, మనం ఈ జీవిత పోరాటంలో అలసిపోకుండా నిత్యము మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ శిలువ ధ్యానాలు, యేసు ప్రభు చూపిన ప్రేమ, త్యాగం, బలియాగం, ఇవన్నీ కూడా మనం ఈ 40 రోజులు ధ్యానిస్తున్నామంటే మనం ఎవరిని ఘనపరుస్తున్నాము? దేవుని. చెప్పండి ఒకసారి, దేవుని ఘనపరుస్తున్నాము. దేవునికి స్తోత్రం. అందుకే నేను ఖచ్చితంగా చెప్తాను, 100% చెప్పగలను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు దీన్ని చేయండి. జ్ఞాపకం చేసుకోవాలి. నా తల్లి చేసిన కృషి నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. నాకు ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే ఐ సీన్ లిటరలీ ఏ ట్రూ మదర్.
ఎంత ప్రయాసపడి. మా వారు అంటారు, చర్యన్ గారు, నీకు ఒక్కదానికే తల్లి ఉందా అని అంటాడు. అయ్యా, నా తల్లి గురించి నేను చెప్పుకుంటాను, నీ తల్లి గురించి నువ్వు చెప్పుకో. మరి నా తల్లి అంత కష్టపడ్డది, నేను చూసినాను, పరిశ్రమించింది, పవిత్రమైంది, నన్ను ఈ విధంగా తయారు చేసింది. ఐ లవ్ మై మదర్. చూడండి, వెన్ ఐ కీపింగ్ ఆన్ రిపీటింగ్ అబౌట్ మై మదర్, ఇట్ షోస్ హౌ మచ్ ఐ రెస్పెక్ట్ హర్. అలాగే సిలువలో చూపిన ఈ ప్రేమను, ఈ శ్రమలను నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నువ్వు ఎవరిని గనపరుస్తున్నావు? యేసు చూపిన ప్రేమను నువ్వు తిలకిస్తున్నావు. అది చాలా ఇష్టమైంది దేవునికి. అందుకే మీరు ప్రభు బల్లలో పాల్పొందుతున్నారు. ఎందుకు? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయండి. థింక్ ఆఫ్ మీ, హౌ మచ్ ఐ పేడ్ ద ప్రైస్. మీ కొరకు ఎంత విలువ పెట్టినానో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహములతో ఏం చేయొద్దన్నాడు? పాపము చేయదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధ మార్గంలో నడవాలి. చాలామంది ఈ దినాల్లో ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. నాకు చాలా బాధ కలుగుతుంది. అంటే వెన్ ఐ ప్రే గాడ్ విల్ గివ్ మీ దట్ బర్డన్. కుట్టులేని పుస్తకం వల్లే ఒకటి అంటారు, ఇంకోటి చేస్తూ ఉంటారు. ఒకటి చెప్తారు, చేసింది నేరుగా విపరీతంగా ఉంటుంది. కుట్టూడిన పుస్తకం, ఏ బుక్ వితౌట్ ఏ బైండింగ్. ఏమో చెప్తున్నావు, ఏమో చేస్తున్నావు, ఆటలాడుతున్నావు. కానీ న్యాయపీఠం ఎదుట నిలబడే ఆ యొక్క సమయము వస్తుంది తప్పకుండా. కాబట్టి మనము దైవ భయం కలిగి ముందుకు సాగాలి. పరిశుద్ధుడైన ప్రభు మనకు అట్టి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ సంపాద్యము లేకుండింది. ఆయన వాట్ డిడ్ హి పొజెస్? ఇప్పుడు మీరు అంటారు, నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు విశ్వాసం, నాకు ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదా. ఇల్లు లేకుంటే సంతోషంగా హల్లెలూయా చెప్దాం. దేవుని స్తోత్రం. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలం లేదు. చాలామంది ప్రాస్పెరిటీ గాస్పల్ వెంబడి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకంలోనికి నువ్వేమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేవు. నథింగ్ యూ కెన్ టేక్. నీకు బంగ్లాలున్నా, ఆస్తిపాస్తులున్నా, పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్నా, నువ్వు వెళ్ళేటప్పుడు నీ వద్ద ఏది ఉండదు. కానీ యేసును నీ హృదయంలో చేర్చుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం, అది నిత్య జీవము. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ నశించదు, పరలోక రాజ్యంలో చేరిపోతుంది. ఎవరు పరలోకానికి వెళ్తారు అంటే యేసును మరి అంగీకరించిన వారి పరలోక రాజ్యంలో వెళ్ళగలరు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. రోమన్స్ 10th chapter 8 నుండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడు. రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఈ ప్రశ్న చాలా పర్యాయములు ఇక్కడ వాక్యంలో ఉంది. చెరసాల నాయకుడు అంటాడు, పౌలు శీలలు చెరసాల నుండి వారు మహా అద్భుతం జరిగింది. అప్పుడు వారి ప్రార్థన పాటలు విన్నాడు ఆయన చెరసాల అధిపతి. వారు ప్రార్థిస్తూ ఉంటే చెరసాల పునాదులు ఏమైందట? కదిలిందట. మహాభూకంపం కలిగిందట. తలుపులన్నీ తెరుచుకుందట. అందరి బంధకాలు విడిపోయినప్పుడు చెరసాల అధిపతుడు, ఇదేం మహిమ, మేము రక్షణ మేము కూడా పొందాలి కదా, రక్షణ పొందుటకు మేమేమీ చేయగలం? వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్? అప్పుడు పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతించు. చాలామంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేని కొరకు ప్రార్థన చేయాలంటే, మా వారు రక్షణ పొందలే, మా పిల్లల రక్షణ. అమ్మా, ఇక్కడ ఇన్సూరెన్స్ ఉన్నది నీ కొరకు కదా. లైఫ్ ఇన్సూరెన్స్ నమ్ముతున్నావు నువ్వు, ఆత్మకు ఇన్సూరెన్స్ ఇచ్చినాడు. నీవు నమ్మిన ఎడల నీలో ఉన్న ఆ వెలుగు తప్పకుండా నీ ఇంటి వారికి అంటుకుంటుంది. దేవుని స్తోత్రం. జక్కయ్య కుటుంబానికి అంతా రక్షణ రాలేదా? కొర్నేలి కుటుంబానికి రక్షణ రాలేదా? చెరసాలాధిపతి కుటుంబానికి రక్షణ లేదా? నోవహు మరి దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు తన 3 కుమారులు, కోడళ్ళు, భార్య రక్షణ పొందలేదా? రక్షణ యెహోవా ఆధీనం. ప్రార్థన చేయడమే నీ వంతు. రిమూవ్ ఆల్ టెన్షన్. యూ జస్ట్ ప్రే అబౌట్ యువర్ ఫ్యామిలీ. డెఫినెట్లీ గాడ్ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఈ చిన్న వారిలో ఒక్కడు కూడా నశించడం నా చిత్తము కాదన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి నిరాశ నిస్పృహల నుండి విడుదల పొందాలి. ఈరోజు రక్షణకు నువ్వేం చేయాలంటే ఇక్కడ జవాబు ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి నీ కొరకు వచ్చినాడని నమ్మాలి.
ఆయన శరీరధారిగా వచ్చినాడు, ఆయన దేవుడు, ఆయన శరీరధారిగా వచ్చినాడు. చాలామంది ఆ యేసుప్రభు దేవుడని నమ్మరు, ఒక ప్రవక్త అని నమ్ముతారు, లేక ఒక గొప్ప పురుషుడని నమ్ముతారు, యుగ పురుషుడని నమ్ముతారు. కానీ యేసు దేవుడని నమ్మాలి. నువ్వు సువార్తలు 4 సువార్తలు చదివితే నీకు అర్థమైపోతుంది. యేసు చెప్పినట్టు ఏ వ్యక్తి ఈ లోకంలో ప్రకటించలేదు, చెప్పలేదు. నీకు ఒక నిజ క్రైస్తవంగా ఉండాలంటే మత్తయి సువార్త 5, 6, 7 చదవాలి. ఎప్పుడు చదువుతూనే ఉండాలి. యూ హ్యావ్ టు గెట్ ఎ రిన్యూవల్ ఇన్ యువర్ స్పిరిట్. ఎందుకంటే అది కొండ మీద యేసు ప్రభు చెప్పిన ప్రసంగం. అది ఇంత అద్భుతమైన మాటలు. ఆ మాటలు నీవు హృదయంలో విశ్వసించి అంగీకరిస్తే యూ విల్ బికమ్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్. దేవుని స్తోత్రం. మరి మహాత్మా గాంధీ లాంటి గొప్పవారు మత్తయి సువార్త 5, 6, 7 చదివారు. యేసు చెప్పిన అమూల్యమైన మాటలు నువ్వు హృదయమందు విశ్వసించాలి. యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు. ప్రేమలు అనేకంగా ఉంటుంది ఈ లోకంలో. ఏదో చూసి ప్రేమిస్తారు, కానీ నిజమైన ప్రేమ యేసు ప్రేమ. నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చి అది ప్రతివాని ఏం చేసింది? వెలిగించింది. హల్లెలూయా గట్టి చెప్దామా? దేవుని స్తోత్రం. నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు ఈ లోకంలోకి వచ్చాను, అది ప్రతివాని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. మరి యేసు ప్రభు మార్గంలో ఉన్న ఈ గొప్ప మహిమ కార్యాలు నాకైతే ఎక్కడ కనబడలేదు. అందుకే ఐ హావ్ డిసైడెడ్ టు లివ్ ఫర్ జీసస్ అండ్ టు డై ఫర్ జీసస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా కానీ అంత గట్టి తీర్మానం నేను చేసుకున్నాను. నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను చనిపోయినా ప్రభు కొరకే చనిపోతాను, ప్రభు కొరకే నేను జీవిస్తాను అనే ఒక తీర్మానం నేను ఏనాడో చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు దేవుడని నమ్మాలి, హృదయంలో అంగీకరించాలి. ఐ రిసీవ్ యూ లార్డ్ మై సేవియర్. నువ్వు ప్రభు అని నేను ఒప్పుకుంటా. మీరు 12 మంది శిష్యులను చూడండి, అందరు యేసు ప్రభువును ప్రభువా ప్రభువా అన్నారు. ఒక్కడు మాత్రం బోధకుడా అన్నాడు. ఎవరది? ఎవరు? ఇస్కరేతు యూదా మాత్రం యేసు ప్రభు అని విశ్వసించలేదు. మీరు ఇక్కడే చూడండి 4 సువార్తలు, బోధకుడా అంటాడు. అంటే యేసు ప్రభు అని ఒప్పుకోలేదు. ఎప్పుడు నరకపాత్రుడైనాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ధనం వెంబడి వెంబినాడు. నెవర్ ఫాలో మనీ, మనీ షుడ్ ఫాలో యూ. ఏంటమ్మా మీరు పెద్ద చెప్తున్నారు, మీరు మనీని ఫాలో అవుతారంటే మీరు అబద్ధికులు. అబద్ధం అది. ఐ నెవర్ ఫాలోడ్ మనీ. మనీ షుడ్ చేజ్ మీ. దేవుని కార్యాలు చేయడానికి పరుగానే ధనం నన్ను వెంబడించాలి, అది నా ధ్యేయం. దేవునికి స్తోత్రం. నాకు ధనం కూడబెట్టాలని లేదు, ధనం కావాలి దైవ కార్యాలు చేయడానికి. చూడండి, ధనాన్ని వెంబడించినాడు ఎంత నాశనం అయిపోయినాడు. మనకి ధనం ధనం ధనమే ఉండేది. డబ్బు 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 అని కొట్టుకుంటుంటారు కొన్ని గుండెలు. డబ్బు 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 అంటుందంట. అట్లా కొట్టుకోవద్దు. నీ జీవితం నమ్మాలి. ప్రభు నీకు ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించినాడు కదా. తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయలేదు. అతనితో పాటు నీకు సమస్తం ఎందుకు అనుగ్రహింపాడు? రోమా 8:32లో ఆ మాట, తన సొంత కుమారుని ఇవ్వడానికి. తీయండి ఒకసారి, మీకు గుర్తుంటుంది అప్పుడు. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఎందుకు అనుగ్రహింపడు? తప్పకుండా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినట్టయితే సమస్తము ఆయన నీకు అనుగ్రహిస్తాడని వాక్యంలో మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో మరి యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా ఒకటి నెరవేరడము నేను చూసినాను. మరి అపోస్తలులైన మరి పౌలు రాసిన లేఖనాలు నేను చదివినప్పుడు కూడా నా విశ్వాసం ఇట్ రియల్లీ మల్టిప్లైడ్ మెనీ టైమ్స్. అపోస్తల కార్యము చదివినప్పుడు నాకు చాలా గొప్ప మార్పు నా జీవితంలో కలిగింది. యేసు ప్రభు మరి దేవుడని నువ్వు విశ్వసించి హృదయంలో విశ్వసిస్తున్నావు, నోటితో ఒప్పుకుంటున్నావు. ఆయనందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 11వ వచనం, రోమా 10:11. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన ఐశ్వర్యవంతుడు. నాకు ఎప్పుడైనా సేవలో డబ్బు కొదువు అయితే నేను ఎవరిని అడగాను? నేను చేసేది నీ పని. నా పనా? ఈ 40 రోజుల ప్రయాణం అంటే ఖర్చులు ఉండవా? ఇది నా పనా? నా ఇంట్లో పెద్ద కుమార్ని పెండ్లా? ఇది కాదు.
నేను ఎవరి కార్యం చేస్తున్నాను? దైవ కార్యం చేస్తున్నాడు. దేవుడే ప్రతి అక్కర తీరుస్తాడనే విశ్వాస పయనం నాది. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద కూడిగా పెట్టాలంటే నాకు తెలుసు అన్ని సంఘాల్లో ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ చేస్తారు. కవర్లు అక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టినాం, తెండి తెండి తెండి. జాయ్ చైర్మన్ అంటది రండి 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 అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీ డోంట్ వాంట్ టు ఇన్కన్వీనియన్స్ ద బిలీవర్స్. మీరు మనస్ఫూర్తిగా విత్ అ ఫుల్ హార్ట్ ఇఫ్ యు ఆర్ గివింగ్, యు ఆర్ నాట్ గివింగ్ టు జాయ్ చైర్మన్ మైండెడ్, ఐ నెవర్ టచ్ ఈవెన్ 1 పై ఫ్రమ్ దట్. యు ఆర్ గివింగ్ అన్ టు ద లార్డ్. నువ్వు దేవుని సేవకి ఇస్తున్నావు. ప్రతి డబ్బుకు లెక్కపత్రం ఉంది యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. వి థరోలీ చెక్ ద అకౌంట్స్, వి సబ్మిట్ ద రిటర్న్స్. మరి ఇంత గొప్ప పరిచర్యలో మీరు అడుగుపెట్టినారు. 24 గంటల నిరంతర ప్రార్థన జరిగే సంఘం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ బ్యాక్డ్ బై ప్రేయర్స్. మీకు ప్రార్థన అని మరి క్వశ్చన్ మీకు ఇక్కడ రెడీ చేసిన 24/7 ప్రార్థనలు జరుగుతుంది మీ అందరి కొరకు. ముఖ్యంగా నేను ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కొరకు, మీ అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబంలో ఉన్న అవసరాలు తీరాలని నా ప్రార్థన. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక మీ ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నామంలో ప్రార్థన చేసిన వారందరూ కూడా రక్షణ పొందుతారు. ఆయన మీ అవసరతలు అన్నీ తీర్చడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. అందుకే 13వ వచనంలో రోమన్స్ 10:13 ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడు. హల్లెలూయా. మరి యేసును స్వీకరించారు. ఆయన ఒక మతానికి ఒక వర్గానికి చెందినవాడు కానేగాడు. అది కూడా నన్ను చాలా ఆకర్షించింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. సంతోషం ఉంటే గట్టిగా దేవుని స్తుతించండి. వారు అన్యులైనా వారి ఇతర మతస్థులైనా యేసు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు. నా పరిశుద్ధాత్మను కేవలం నేను క్రైస్తవులకే ఇస్తానని లేదు, సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు భక్తుడు అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 34 నుండి చదువుతాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పలకండి ఆ మాట, గట్టిగా పలకండి. యేసుక్రీస్తు కేవలం క్రైస్తవుల దేవుడు కాదు. ఇది తెలుసుకుంటే మరి ఎంత భాగ్యం. అప్పుడు మరి వారు సత్యం తెలుసుకుంటారు. సత్యం మీరు తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎంత పెద్ద మాట అండి. ఎవరు పలికిన మాట అది? యేసయ్య పలికిన మాట. మీరు సత్యం తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన పక్షపాతి కాడు. ఆయన ఎవరిని మతంలోకి కలపడానికి రాలేదు. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు. ఆయన అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. చూడండి, దేవుడు పక్షపాతము లేని దేవుడు. మనం ఎందుకు సిలువను ధ్యానిస్తున్నాము? యేసు చూపిన అపారమైన ప్రేమను మనం ఈ 40 రోజులు ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవితంలో ఎన్నెన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. ఎంతో ప్రయాసంతో కూడిన జీవిత ప్రయాణం, దుఃఖము, నిట్టూర్పు, కృంగుదల, బాధ, ఓటమి, రోగము, వీటన్నిటిని మనము ఎదుర్కొన్నప్పుడు మరి పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తున్నాడు. 12 నేను చదువుతున్నాను. హెబ్రీ 12. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరు? భక్తులు, విశ్వాస వీరుల గురించి 11వ అధ్యాయంలో ఉంది. హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితా ఉంది. 12వ అధ్యాయంకి వచ్చినట్టున్నాడు. ఇంత గొప్ప సమూహము మేఘము వలె మిమ్మను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూసు. ఎవరి వైపు చూడాలి నువ్వు ఎప్పుడు? గట్టిగా చెప్పండి. వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, ఈ దిక్కు ఆ దిక్కు చూడొద్దు. విశ్వాసం నువ్వు నమ్ముకున్న దేవుని తట్టు చూడాలి. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. నేను నేర్చుకున్న పాఠం. నాకు చాలా బాధ, కష్టము, దుఃఖము, పోరాటము, ఎదురీత ఇది నాకు చెప్పగలను. ఎదురీతనే ఇది నాని 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు. I was swimming against the current. It's not an easy task for a woman to do the will of God.
ఒక స్త్రీ నిలబడి దేవుని కొరకు నిలబడి దైవ చిత్తాన్ని నెరవేర్చడం అంటే అంత ఆషామాషి కాదు. ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు లాగడానికి మనుషులు సిద్ధంగా ఉంటారు. సాతానుడు కూడా తాండవిస్తాడు. కానీ ఎప్పుడైతే యూఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, నో వెపన్ దట్ ఈస్ ఫ్రేమ్డ్ అగైన్స్ట్ యూ షాల్ ప్రాస్పర్. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ విధ ఆయుధమో వర్ధిల్లు. కానీ ఎవరిని చూసి నేర్చుకున్నాను నేను? యేసయ్యని చూసి నేర్చుకున్నాను. ఇంకా పాస్ కాలేదు, నేను ఇంకా నేర్చుకుని చాలా ఉంది. నేను చెప్పాను ఐఎమ్ మెరిటోరియస్ స్టూడెంట్ అని కూడా చెప్పాను. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ జీసస్. ఎంత త్యాగం, ఎంత సహనము, ఎంత ఓర్పు. అయినా ఇంత ఓర్పు నాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తాను. అందుకే వాక్యంలో మీరు చూడండి, మనము ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేసినాడు యేసు ప్రభు? నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అందుకే విశ్వాసులు ఏం చేయాలి? 3వ వచనం చదవండి, అందరం కలిసి చదువుదాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. ఈ మాట నన్ను మార్చిందండి. విసిగిపోతాం, ఏదైనా దీర్ఘకాలం చేస్తే అలసిపోతాం, శరీరంలో బలహీనత ఉంటుంది, మనసు అలసిపోతుంది, అర్థం చేసుకునే వాళ్ళు లేకుంటే ఇంకా కృంగిపోతాం. కానీ వెంటనే దేవుడు సహాయము శక్తి నాకు ఇచ్చినాడంటే మరి పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడే నాకు అలాంటి ఊరట కలిగింది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట, అలయక పరిగెత్తారు, సొమసిల్లక నడిచిపోతారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. అలసట పడక విసుగక నీ ఉండాలంటే మరి పాపాత్ములు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారం ఏ విధంగా ఓర్చుకున్నాడో ఆయనను మీరు ఏం చేయాలి? తలంచుకోవాలి. అంటే శిలువ ధ్యానము చేయాలి. శిలువ ధ్యానం చేయాలని ఎక్కడుంది మేడం అని అంటే ఇది చెప్తున్నా ఆన్సర్. ఇది సర్వలోకానికి వెళ్ళిపోతుంది ఈ జవాబు. దేవుని స్తోత్రం. నీ ప్రాణము విసుగగా ఉండడానికి, మేలు చేసి కీడు అనుభవించడానికి ఉన్న శక్తి నీకు కావాలి. ఇంత మేలు చేసినాను, వాళ్ళు మర్చిపోయినారు, నాకు గుర్తుపట్టుకోవడం లేదంటే నీకంటే ముందుగా ఈ మార్గంలో ఎవరు నడిచినారు? యేసయ్య నడిచినాడు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవడైనా నన్ను వెంబడింపగోరనేడలా వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినం ఎత్తుకోవాలట. యేసయ్య 6 గంటలు భరించినాడు శ్రమ, అంతకుముందు రాత్రి కూడా భరించినాడు. ఏదో కొన్ని గంటలని చెప్పవచ్చు, కానీ ఆయన విశ్వాసం ఉంచేవాడు తనకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏ విధంగా అంటే ఆయన తన జీవితమంతా విశ్వాసి, తన ఆయుష్య కాలం అంతా జీవితమంతా ఏం మోస్తున్నాడు? సిలువ మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకో మాట నాకు చాలా ఆకర్షించింది. కొలసీ పత్రిక ఒకసారి తీయండి, ఇక్కడ కూడా మాట ఉంది. ప్రతిదినము నువ్వు సిలువను భరిస్తున్నావు, ప్రతిదినము ఆయనను వెంబడిస్తున్నావు. అంటే నీవు కూడా ఈ సిలువ శ్రమల్లో పాలిభాగస్తురాలు అని అర్థం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నా. పౌలు భక్తుడు అంటున్నాడు ఈ మాట. నువ్వు పడిన పాటలలో ఏదైనా కొదువ ఉందా? ఆ కొదువ నేను సంపూర్ణం చేస్తాను. నేను ఎప్పుడు అనుకుంటాను, యేసయ్య నువ్వు అన్నీ చేసినావు కానీ నీ కుటుంబం లేకుండే కదా. కుటుంబము అనే మరి ఈ వ్యవస్థలో నువ్వు అడుగు పెట్టలేదు, మరి కుటుంబ బాధ్యత నీకెట్ట తెలుసు? కుటుంబంలో పడే మరి ఎన్ని బాధలు పడతారు కదా కుటుంబం, ఎన్ని బాధలు ఈ కుటుంబంలో ఉంటుంది. దేవుని చిత్తం జరిగించేవారు పరలోకం, ఆ కుటుంబం ఒక పరలోకంలాగా ఉంటుంది. దేవుని అంగీకరించని వారి కుటుంబాలన్నీ నరకమే కదా. ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత పోరాటం, భార్య భర్తల మధ్యలో అల్లరి, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో పోరాటం. మరి ఇవి నీకు తెలుసా ప్రభువా అని అడిగినప్పుడు నాకు ఈ జవాబు ఇచ్చినాడు. నా పాటలలో కొదువైనది నువ్వు అనుభవిస్తేనే అది కార్యం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. అవును, దేవునికి స్తోత్రం. కుటుంబ బాధ్యతలు, బరువులు, శ్రమలు నువ్వు అనుభవిస్తే ఈ మాట నీవు గుర్తు చేసుకోవాలి. ఇంకోసారి చదువుతున్నాను,
కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. హల్లెలూయా. పౌలు భక్తుని కూడా కుటుంబ సంతోషం ఉండిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు కూడా తన భార్య గురించి పిల్లల గురించి ఎక్కడ రాయలేదండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ఈ దినాల్లో సేవకులు ఇదో నా భార్య, ఇదో నా పిల్లలు, ఇదో నా పిల్లల పిల్లలు ఇవన్నీ చూపెట్టుకున్నప్పుడు దేవా ఒక్కసారి కూడా పౌలు భక్తుడు ఈ లేఖనాల్లో రాయలేదు కదా. నా భార్య అనలేదు, నా పిల్లలు అనలేదు, ఆ ఫోటోలు చూపెట్టలేదు, ఆ టీవీ ప్రదర్శనలు లేదు. కేవలము మంచి పోరాటం పోరాడానికి తను తాను తెగించుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, మంచి పోరాటము పోరాడు, నా పరుగును నేను కడముట్టించినాను, నా విశ్వాసాన్ని ఏం చేసినాను కాపాడుకున్నాను. ఇదిగో నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దట్స్ హౌ యూ షుడ్ ఫాలో జీసస్. అందుకొరకే ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకొరకే నీకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నీ పాపములన్నీ కడిగినాడు, నిన్ను పరిశుద్ధపరిచినాడు, నీకు సత్యము బయలుపరిచినాడు. ఈ సత్యం నీ కట్ల నుండి నిన్ను విడిపిస్తుంది. నువ్వు జీవ మార్గంలో నడుస్తున్నావు. గురి లేని వ్యక్తి వలే కాదు, నువ్వు గురి కలిగి ప్రయాసపడుతున్నావు. నీ పోరాటం తప్పకుండా మరి తుదముట్టిస్తాడు. కానీ నువ్వు నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకో. విశ్వాసాన్ని నమ్ముకొని భ్రష్టులు కాకూడదు. జీవం గల దేవుని చేతిలో పడడం బహు భయంకరం అంట. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన తప్పకుండా నీ ప్రయాసానికి తగిన ఫలితము అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 43వ వచనం చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఇది కూడా పేతురు చేసిన ప్రసంగంలో భాగము. అంటున్నాడు, ఆయన నామమందు విశ్వాసముంచు వాడేవాడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుడు. ప్రవక్తలందరూ ఆయన గురించి పాత నిబంధనలో చెప్పిన మాటలన్నీ కూడా సార్థకం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. సియోను యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. సియోను యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. నన్ను ఆకర్షించినట్టి క్రీస్తు ప్రేమను తన ప్రాణమిచ్చినట్టి నా నాథుని. నన్ను ఆకర్షించినట్టి క్రీస్తు ప్రేమను తన ప్రాణమిచ్చినట్టి నా నాథుని. ధ్యానించి సేవించి అలసట లేకను అంతమో వరకు ముందుకేగుదున్. ధ్యానించి సేవించి అలసట లేకను అంతమో వరకు ముందుకేగుదున్. సియోను యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. సియోను యాత్ర నేను యేసునానుకొని పోదును సిలువ మార్గమందునా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో మేము ఉన్నాము. యేసు ఎవరు అని కొన్ని మాటలు పలికినా ఇంకా పలకవలసింది, గ్రహించవలసింది చాలా ఉంది నాయన. నీకు స్తోత్రం. గొప్ప దేవా, ప్రతిదినము తండ్రి నీవును తెలుసుకోవడానికి మాకు కృపనిస్తున్న విధానం కొరకు స్తోత్రం. యేసు ఎవరు అనే ప్రశ్నకు మీరు జవాబు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. లోకానికి రక్షకునిగా ఉదయించినావు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెట్టబడడం. యేసు అంటే లోకరక్షకుడు. అవును ప్రభువా, నీవు ఈ లోకానికి రక్షకునిగా ఉదయించినావు తండ్రి. పాపంలో ఉండేవారికి పరిశుద్ధ మార్గము బయలుపరచడానికి వచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. చీకటిలో అంధకారంలో ఉండేవారికి అరుణోదయ దర్శనంగా మరి ఉదయించినావు. నీకు స్తోత్రం.
చీకటిలో మరణ ఛాయలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తారని ప్రవక్త ప్రవచించినాడు. దాదాపు 700-800 సంవత్సరాల ముందే ప్రవక్త ప్రవచించిన మాటలు నెరవేరింది. అలాగే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించిన మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేరడం మేము చూస్తున్నాం. కృపగల దేవ, నీవు సంపూర్ణవు తండ్రి. నిన్ను మేము నమ్ముకుంటే మాకు సరిపోయిన వాడవు నీవేనైనా. నువ్వు నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు, పవిత్రుడవు, పాపం లేనివాడవు, పాపరహితుడవు. ఈ ప్రధాన యాజకుడు మా జీవితంలో సరిపోయిన వాడని హెబ్రీ పత్రిక 7:26లో మేము చూస్తున్నాం. అవును తండ్రి, మా జీవితానికి సరిపోయిన వాడవు నీవు, సరిపోయిన దేవుడవు నీవు నాయన. నిన్ను వెంబడించడానికి మాకు సహాయం దయచేయండి. నీ మాట గైకొనుటకు సహాయం దయచేయండి. నీ మాట వినువాడు నిత్య జీవంలోకి మరి ప్రవేశిస్తాడని మాటికి సువార్తల్లో మేము చూస్తున్నాం. నీ మాటను ధిక్కరించేవాడు నరకపాత్రుడైపోతాడని మేము వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి తండ్రి, నీ మాట మా చెవులకు వినబడగానే మా హృదయాలు సిద్ధపరచుకొని నువ్వు ప్రభు అని మేము మా నోటితో ఒప్పుకోవాలి నాయన. అవును తండ్రి, అనుమానస్తుడైన తోమా నీ దర్శనం చూసినప్పుడు నా దేవా, నా ప్రభువా అని మొరపెడుతున్నాడు. అవును తండ్రి, శిష్యులందరూ కూడా ప్రభు అని నేను నమ్మినారు. ఒకడు మాత్రం నమ్మలేదు నాయన. వాడు నేను బోధకుడు అని పిలిచినాడు. వాడు ఏ విధంగా అంతమైనాడో వాక్యంలో మేము చూస్తున్నాం. దేవా, నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం దయచేయండి. ఇంకా నేను నమ్మకుండా నిన్ను తృణీకరించే వారితో మీరు సంధించండి, వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. అవును తండ్రి, అనేక జీవితాలు మార్చి వారిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా నువ్వు చేసిన విధానం కొరకు స్తోత్రం. ప్రభువా, నీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెందున్నాయి. హల్లెలూయా. గొప్ప దేవా, నీ దర్శనం నీ ప్రజలకు దయచేయమని, అనేకుల నీతి మార్గంలో నడిపించమని, నిత్య జీవంలోకి వారు దాటునకు కృప దయచేయండి. ఈ 40 రోజుల ప్రయాణంలో యేసును గురించి ఇంకా తెలుసుకోవడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ